ఈ సెషన్లో బాబావారి కృపా విశేషం చేత మెహప్రభు చరిత్రం ప్రథమ భాగం మనం చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం చదువుకుంటున్న చాప్టర్ తాజుద్దీన్ బాబా వారి చరితామృతాన్ని మనము చదువుకుంటూ ఉన్నాము. తాజుద్దీన్ బాబా వారి జీవిత విశేషాల్లో ప్రథమంగా ఆయన 1861 సంవత్సరం జనవరి 17వ తేదీన మధ్య భారతదేశంలో నాగపూర్ సమీపంలో కామ్టీ పట్టణంలో మరియాంబి అనే ఒక స్త్రీకి జన్మించారు. ఈయన చిరుప్రాయంలో అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక లక్షణాలు ఈయనలో కనిపించేవి. ఆయన విద్యాభ్యాసం కొనసాగిస్తూ చాలా భాషలు నేర్చుకున్నారు. ఆయన 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా మంచి విద్యని అభ్యసించాడు ఈయన. ఆ సందర్భంలోనే నాగపూర్లో హజరత్ అబ్దుల్లా షా అనేటువంటి ఒక సత్పురుషుడు, ఆయన్ని మహమ్మదీయ మతస్థులందరూ కూడా గౌరవించేవారు. ఆయన అటువంటి సత్పురుషుడు ఈయన్ని చూడటము, చూసిన తర్వాత ఈయన సాక్షాత్తు మహమ్మద్ ప్రవక్త దృష్టి ఈయన వైపు ఉంది, ఈయన సాధారణమైన బాలుడు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించి ఈయన్ని ఒక చిన్న చర్య చేత ఈయనలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి దివ్య ప్రేమాన్వితమైనటువంటి మధువుకి ఈయనే అధిపతి అనేటువంటి విషయాన్ని ఈయనకి గుర్తు చేయటం. ఆ సందర్భంలో దివాన్ ఆఫ్ హఫీజ్ అనేటువంటి పవిత్ర గ్రంథాన్ని తాజుద్దీన్ ఈ హజరత్ అబ్దుల్లా షా అనేటువంటి సత్పురుషుడి తాలూకా సాంగత్యం తర్వాత ఆయన గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని చదవటం, అప్పుడు అందులో హఫీజ్ చెప్పినటువంటి మాటలు అతనిలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి తపనని ఆయన హృదయం లోపల నుంచి ప్రభావితం చేయటం జరిగింది. ఆ దివ్య ప్రేమాన్వితమైనటువంటి ఆ మధువుని నువ్వు సేవించు, ఆ ఖురాన్ని, కాబాని ఆ దివ్య ప్రేమాగ్నిలో దహించు, నీ హృదయ మందిరంలోకి ప్రవేశించు, ఎవరి గురించి చింతించకు అనేటువంటి ఆ విషయాల్ని, ఆ వాణి ఆయన హృదయంలో అద్భుతమైనటువంటి మార్పుకి కారణమైంది. ఇది ఇంతవరకు మనము చదువుకున్నాము. ఇప్పుడు ముందుకు వెళదాము. తాజుద్దీన్ బాబా ఆ దివ్య మధుని సేవిస్తూ ఉన్నాడు. అతను ఖురాన్, కాబాలను తన హృదయ జ్వాలలలో ఆహుతి చేస్తూ ఉన్నాడు. తన హృదయం అనేటువంటి అంతఃమందిరంలో ఏకాంతంగా బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. ఇది ఈయన తాలూకా పరిపూర్ణ స్థితిని మనకి తెలియజేసే విషయం. ఇది ఏకాంతంగా బ్రహ్మానంద స్థితిని అనుభవించేటువంటి పరిస్థితి సాధారణమైన మానవులకి ఎప్పుడు లభించదు. ఆంతరిక ప్రయాణంలో ఎవరైతే చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుతారో అటువంటి వాళ్ళకి లభించేటువంటి స్థితి అది. క్రీస్తకం 1879 సంవత్సరంలో ప్రపంచ పరిస్థితులు తాజుద్దీన్ బాబాను తన ప్రీతమ ప్రభువుని కలుసుకునేలా చేశాయి. ఎప్పుడు తీవ్రమైనటువంటి కాంక్ష కలుగుతుంది ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి సాధకుడికి. ఈ కామ్టీ పట్టణ ప్రాంతాన్ని దట్టమైన మేఘాలు కమ్ముకుని కుంభవృష్టి కురిసింది. కన్హాన్ నదికి వరదలు వచ్చి కామ్టీ పట్టణం తీవ్రమైన నష్టానికి గురైంది. ఈ నేచురల్ కెలామిటీస్ సందర్భంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తుని అధిగమించేందుకు సైన్యంలోకి కొత్త సిబ్బందిని చేర్చుకుంటున్నారు. వరద తాకిడికి గురైన తాజుద్దీన్ అమ్మమ్మ ఆర్థిక పరిస్థితి తలక్రిందులైంది.
ముందు చదువుకున్నాం. వీళ్ళిద్దరూ తాజుద్దీన్ బాబా యొక్క తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే పరమపదించడం జరిగింది. అప్పుడు నుంచి తాజుద్దీన్ బాబా యొక్క అమ్మమ్మ సంరక్షణలో ఈయన పెరిగారు. ఆయన ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు, అంటే ఈ కెలామిటీస్ పరిస్థితిని చక్కదిద్దేందుకు తాజుద్దీన్ సైన్యంలో చేరడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తలక్రిందులు అవడం వలన ఈయనకి ఇక ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలకు లోను కాని పరిస్థితి అయినప్పటికీ కూడా భౌతికమైనటువంటి స్థితిలో అమ్మమ్మ అనేటువంటి ఆ స్త్రీ సాంగత్యం ఇంకా కొనసాగవలసి ఉన్నది కాబట్టి అందుకు ఈయన సైన్యంలో చేరడానికి కూడా ఉద్యుక్తుడయ్యారు మన తాజుద్దీన్ బాబా. తన అంతరంగంలో భగవంతుని కొరకే ఆర్తి తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆయనని చేరుకోవాలని అతని హృదయం పరితపిస్తున్నప్పటికీ కూడా తాజుద్దీన్ సైన్యంలో చేరాడు. కానీ అతని హృదయమే ఒక మధుపాత్ర అయ్యింది. ఎక్కడున్నావు ప్రీతమా, ఎక్కడున్నావు ప్రభు, అవతరించు. నీ పిలుపుతో నన్ను నీ దరికి చేర్చుకో, లేదా నా మొర ఆలకించి నా చెంతకు చేరు. నన్ను ఆహ్వానించు, లేదా నీవే అవతరించు. అంటే ఇక్కడ ఈ తాలూకా సంఘర్షణలో, అంటే హృదయ సంఘర్షణలో ప్రీతమునితో ఏకత్వ అనుభవం అయినా పొందాలి, లేదా ప్రీతముడు తన దగ్గరికైనా రావాలి. రెండే మార్గాలు అక్కడ. అంటే ఈయన ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడి పూర్తిగా భగవంతునితో ఏకత్వ అనుభవం పొందడం, లేదా ఏ రాకకైతే సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నదో ఆ పరమేష్టి అవతరణకు కారణం అయినా ఈమెను కావాలి. ఆ రెండే ఇక్కడ జరిగేవి. నన్ను ఆహ్వానించు, నీ దగ్గరకు చేర్చుకో, లేకపోతే నీవు అవతరించు. అది ఈయన చెబుతూ ఉన్నటువంటి, ఆయన అంతరంగంలో ఆయన పెట్టుకున్నటువంటి మొర భగవంతుడికి. సర్వావస్థలయందు దయగల ప్రీతమ భగవంతుడు తాజుద్దీన్ హృదయాంతరాల నుండి వచ్చిన ఆ వేదనను పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. ఇది ఎప్పుడు, ఇది 1879, అంటే అప్పటికి ఇంకా బాబా జననం జరగలేదు. ఆ భగవంతుని యొక్క రాక కోసం ఈయన ఎలుగెత్తి పిలుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అంతటి తీవ్రమైనటువంటి సాధారణమైనటువంటి కల్లోల పరిస్థితుల్లో కూడా యువకుడైన తాజుద్దీన్ సైన్యంలో చేరడం, తదనంతరం తాను పనిచేస్తున్న సైనిక దళం కాంప్టీ నుండి సాగర్ ప్రదేశానికి బదిలీ కావడమే చివరికి తాజుద్దీన్ ప్రీతముణ్ణి చేరాలనుకున్నటువంటి చిరకాల వాంఛితాన్ని నెరవేర్చింది. ఇక్కడ ఈ కాంప్టీ పట్టణం నుండి ఈ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి సాగర్ అనేటువంటి ప్రదేశానికి బదిలీ అయ్యాడు ఈయన. సాగర్ అంటే మనకి అర్థం తెలుసు, సముద్రం అని. విధి నిర్ణయానుసారం సాగర్ చేరి సాగరంగా మారడానికే తాజుద్దీన్ సాగర్ ప్రాంతానికి బదిలీ అయ్యాడు. అంటే ఆ సాగర్ అనే ప్రదేశానికి ఏ రకంగా ఆ అనంతమైనటువంటి ప్రేమ మహాసాగరంలో ఈయన కలిసిపోవడానికి, అది సాంకేతికమైనటువంటి చర్యగా ఇక్కడ మనకి చూపడుతూ ఉన్నారు. తన తోటి సైనికులంతా రణరంగంలో శత్రువుతో జరిపే పోరాటంలో శిక్షణ పొందుతూ ఉంటే తాజుద్దీన్ మాత్రము అంతర్గత పోరాటంలో మునిగి ఉండేవాడు. అక్కడ ఒక డ్యూటీ అన్నది ఈయనకి సైనిక శిక్షణ కావాలి, కానీ ఈయన తన అంతరంగంలో ఇన్వల్యూషన్ ఆ తాలూకా దీంట్లో అంతర్గత పోరాటంలో పూర్తిగా మునిగి ఉండేవాడు ఈయన. ఒక వ్యక్తి తనలోని అస్తిత్వాన్ని దాటి మాయామయమైన అహాన్ని జయించడంతో పోలిస్తే ఒక సైనికుడు రణరంగంలో శత్రువుని జయించడం అతి చిన్న విషయం. తన అహాన్ని జయించి అహం బ్రహ్మస్మి స్థితికి చేరడం ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో కంటే ఇది ఈ రణరంగంలో, సాధారణ రణరంగంలో శత్రువుని జయించడం అనేది చాలా సాధారణమైన అతి చిన్న విషయం అని మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ తాజుద్దీన్ సాగిస్తున్నటువంటి ఈ యుద్ధం అతి గోప్యమైనది. అంటే భగవంతుణ్ణి చేరాలనేటువంటి ఆ తపనలో ఉండేటువంటి ఆ తీవ్రమైనటువంటి తపనే అటువంటి యుద్ధంలో
చాలా రహస్యమే, ఆ యుద్ధం అనేది రహస్యమే. అతని అంతరంగంలో సాగే ఈ సంఘర్షణను ఎవరు గమనించగలరు? తనలో నిరంతరం జరిగే ఈ అంతః సంఘర్షణలో తనకు తానే ఓ సైనికుడై ధైర్యంగా పోరాడి తనలోని అంతఃశత్రువులపై తిరుగులేని విజయాన్ని సాధించాడు తాజుద్దీన్. ఈ విజయోత్సాహంతో అతని హృదయము ప్రీతమా ప్రియతమా ప్రీతమా అని ఉత్కంఠతో ఎలుగెత్తి పిలిచింది. ఈ అంత శత్రువులు అని అంటే కామ, క్రోధ, లోభ, మదమాత్సలు సాధారణమైనవి. వీటన్నిటిని దాటి అహం అనేటువంటి స్థితి నుంచి బయటపడి ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితికి చేరుకునేటువంటి ప్రయాణంలో అంతిమ విజయాన్ని సాధించిన, అంటే సద్గురు స్థితికి ఆయన ఆ టైంలో చేరిపోయాడు. ఆయన అది మనకి ఇక్కడికి లేటెంట్ గా తెలియజేస్తున్నారు. అది వెంటనే అప్పుడు ఆయన తాలూకా ఘోష దేంట్లోకి వెళ్ళిందంటే ఆ ప్రీతముడి కోసం. ఆ ప్రేమికుడు ఏ ప్రీతముడి కోసం అయితే అంత తీవ్రమైనటువంటి తపన పొందుతూ ఉన్నాడు, ఆ ప్రీతముని ఉత్కంఠతో ఎలుగెత్తి పిలవటం జరిగింది. చివరికి ఒకనాటి రాత్రి తాజుద్దీన్ గస్తీలో ఉండగా ఎవరో తనను పిలవడం విన్నాడు. అంటే ఈయన సాధారణంగా సైనికుడు కదా, ఆ గస్తీలో ఉండేటప్పుడు ఒక పిలుపు ఆయన చెవిని సోకింది. ఆశ్చర్యంతో నలుదిశలా చూసి ధ్వని వచ్చిన వైపు నడిచాడు. అలా నడుచుకుంటూ తాను ఉండే సిపాయి శిబిరాలను దాటి దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక ముసలి వ్యక్తిని చూశాడు. అతడు ఎవరో కాదు, ఆ జిల్లాలో ప్రఖ్యాతగాంచిన ముస్లిం కుతుబ్ హజరత్ దావూద్ చిష్టి. అతడే తాజుద్దీన్ హృదయంలో తుఫాను రేపినటువంటి నిజమైన ప్రియతముడు. అంటే సరి అయినటువంటి సద్గురు సాంగత్యం అక్కడ ఈయనకి లభించింది. అక్కడ తాజుద్దీన్ వైపు చూడకుండానే తన కొరకు ఒక కప్పు వేడి టీ తెమ్మని ఆయన ఆదేశించాడు. తాజుద్దీన్ అడవకుండా నడుచుకుంటూ వెళ్ళి సిపాయిల వంటగదిలో వేడివేడి టీ తయారు చేసి భద్రంగా ఒక చుక్క కూడా కింద పడకుండా తీసుకొచ్చాడు. దావూద్ చిష్టి కప్పులోని టీ కొంచెం తాగి మిగిలినది తాజుద్దీన్కి ఇచ్చి తాగమన్నాడు. ఇది ఒక సాంకేతికమైనటువంటి చర్య ఈ ఇరువురి నడుమ జరిగింది. ఇక్కడ ఆ వేడి టీ తమ్మన్నాడు, ఆయన వేడి టీ తెచ్చాడు, అది అందులో కొంచెం తాగి మిగిలింది తాజుద్దీన్కి ఇచ్చి తాగమంటే వెంటనే ఆ తాజుద్దీన్ ఆ టీ తాగడం జరిగింది. టీ సేవించిన వెంటనే తాజుద్దీన్ లో ఉన్న అలజడి దావానలంలా ఉద్వెత్తున లేచి మరుక్షణంలోనే బ్రహ్మానంద సాగరంగా మారింది. అదే క్షణంలో తాజుద్దీన్ భగవద్ అనుభవం, గాడ్ రియలైజేషన్ పొందాడు. తన అనుభవంలో ప్రపంచం పూర్తిగా మాయమయ్యింది, అంతా శూన్యంగా మారింది, సర్వము అదృశ్యమయ్యింది. ఈ విధంగా తాజుద్దీన్ కు తన శరీరం మీద, తన చుట్టూ ఉన్న ప్రపంచం మీద స్పృహ పూర్తిగా పోయింది. అతను ఆ సమయంలో అహం బ్రహ్మాస్మి అనల్ హక్, లేక నేను భగవంతుణ్ణి అనే స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ స్థితిలో తాజుద్దీన్ కు దివ్య అహం, డివైన్ ఐ యొక్క ఎరుక మాత్రమే మిగిలి భగవంతుడిగా మారాడు. అప్పటికి ఆయన వయసు 18 ఏళ్ళు. 18 సంవత్సరాల పిన్న వయసులో సాగర పట్టణంలో ఉండగా ఈ తాజుద్దీనే అనంత సాగరంగా పరిణితి చెందాడు. ఇక్కడ మనకి చూడండి ఎంత బ్రహ్మాండమైనటువంటి విశేషం తెలియజేశారు. అంటే ఒక సద్గురువు సాంగత్యం లభించింది దీనికి. సద్గురు సాంగత్యం ద్వారా ఆయన ఎంగిలి చేసినటువంటి ఆ టీని తాగడం వలన ఈయన ఒకేసారి అహం బ్రహ్మస్మి స్థితికి చేరుకోగలిగాడు. ఇవన్నీ సాంకేతికమైనటువంటి చర్యలు, మనకు అర్థం కాకపోవచ్చు. కానీ యువకుడైన తాజుద్దీన్ మజూబ్ అయ్యాడు, అనగా దైవీ చైతన్యంలో పూర్తిగా మునిగి ఉన్నవాడు. మజూబియత్ స్థితికి చేరిపోతారు ఇటువంటి స్థితికి చేరిన వారు. ఆ స్థితిలో తాజుద్దీన్ సైన్యంలో విధులను పూర్తిగా విస్మరించాడు. తన తోటి సైనికులకు అతని ప్రవర్తన అపసవ్యంగా అగుపించేది. తాజుద్దీన్ సాధారణంగా మిలిటరీ ఇది అంతటి తీవ్రంగా ఉంటుందో మనకి తెలుసు. మరి కో సైనికులకి ఇదంతా కూడా ఈయన చేస్తున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా అపసవ్యంగానే కనిపించేవి. తాజుద్దీన్ పూర్తిగా పిచ్చివాడైపోయాడని అనుకునేవారు వాళ్ళు. కానీ యథార్థానికి అతను అనంత ఆనందం, అనంత శక్తి, అనంత జ్ఞానాలతో ఏకమయ్యాడు. ప్రతి రాత్రి తాజుద్దీన్ అడవులలో తిరుగుతూ హజరత్ దావూద్ చిష్టి వద్ద గంటల కొద్దీ గడిపేవాడు.
తాజుద్దీన్ అమ్మమ్మ మాత్రం అతని యోగక్షేమాల పట్ల శ్రద్ధ వహిస్తూనే ఉండేది. ఒక ముస్లిం బాలికతో అతని వివాహం ఖరారు చేయించింది. కానీ వెంతకొలిపే తాజుద్దీన్ నడవడికను చూచి ఆ బాలిక పెద్దలు వివాహ ఏర్పాట్లను రద్దు చేయించారు. కొన్ని రోజుల తర్వాత సైన్యాధికారులు తాజుద్దీన్కి ఏమాత్రం విధి నిర్వహణకు పనికిరాడని అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. తాజుద్దీన్ అమ్మమ్మ సాగర్ పట్టణానికి వెళ్ళి అతన్ని కాంప్టీ పట్టణానికి తీసుకొచ్చింది. మళ్ళీ తిరిగి ఈయన ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఆ ప్రదేశానికి ఈయన రాగలిగాడు. అంటే ఇక్కడ అక్కడికి తప్పదు. ఆ తాలూకా ఈ బంధనాలు అక్కడ విడివడితే తప్ప ఈయన ఏ కారణం చేత అయితే ఆయన జన్మించవలసి వచ్చిందో ఆ కారణం కొరవడుతుంది. సో ఇక్కడ తాజుద్దీన్ తాజుద్దీన్కి పూర్తిగా మతి భ్రమించిందని అతని అమ్మమ్మ కూడా నమ్మింది. తన మనవడి దుస్థితికి తలడిల్లి ఎన్నో రకాల వైద్యాలు చేయించింది. అయినా అతని పరిస్థితిలో ఇసుమంత కూడా మార్పు లేదు. కొంతకాలానికి అతని అమ్మమ్మ మరణించడంతో తాజుద్దీన్ ఒంటరివాడయ్యాడు. ఒంటరిగా తాజుద్దీన్ ఎలా ఉండగలిగేవాడో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఇతరులతో ఏ రకమైన సంబంధము లేకుండా అన్ని కర్మబంధనాలకు దూరంగా పూర్తిగా తనలో తాను మునిగి ఉండడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఉండేటువంటి భౌతికమైనటువంటి ఒకే ఒక బంధనం అక్కడితో తీరిపోయింది. దీనికి ఇక పూర్తిగా ఈ ద్వంద్వాలని అధిగమించి భగవంతుని వలె ఒంటరి స్థితి అంటే కైవల్యాన్ని అనుభవించడం, అదే అతని జీవిత పరమావధి. తాజుద్దీన్ ఈ గమ్యాన్ని చేరుకున్నాడు. బాహ్య ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ తాజుద్దీన్ భగవత్ చైతన్యం మాత్రమే కలిగి ఉండి చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ఎరుక ఏమాత్రమూ లేకుండా ఉండేవాడు. తాజుద్దీన్ బంధువులంతా అతనికి పిచ్చి ముదిరిందని, అది ఇక తగ్గదని భావించి అతన్ని పూర్తిగా వదిలేశారు. తన అమ్మమ్మ ఇంట్లోనే తాజుద్దీన్ ఉండేవాడు. 4 ఏళ్ల పాటు తాజుద్దీన్ పరిస్థితి ఇలానే ఉంది. రాను రాను మూర్ఖులైన పురప్రజలు అతన్ని వేధించడం మొదలుపెట్టారు. కానీ తాజుద్దీన్ తిరిగి సాధారణ భౌతిక చైతన్యాన్ని పొందడంలోనే నిజమైన వ్యధను అనుభవించాడు. అంటే ఇతనికి ఇప్పుడు సృష్టి చైతన్యంలోకి రాలేదు. ఈయన దివ్య చైతన్యంలోనే ఉండిపోయాడు. మరి సృష్టి చైతన్యంలోకి రావాలి అని అంటే అతనికి మళ్ళీ వేరే సంఘటనలు ఎదురు కావాల్సి ఉన్నది. అందుకు ఆ నిజమైన వ్యధని అంటే భౌతిక చైతన్యాన్ని తిరిగి పొందాలి అని అంటే అంతటి దుర్భరమైనటువంటి వ్యధని అనుభవించేవాడు ఆయన. ఒంటరిగా జీవిస్తున్నప్పటికీ తాజుద్దీన్ మజూబియత్ స్థితిలో భగవంతుని అనంత అస్తిత్వం అనే మహాసాగరంలో మునిగిపోయాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దావుద్ చిష్టి తాలూకా సాంగత్యంతో ఈయన అనల్ హక్ మజూబ్ అయ్యాడు కదా. అంటే అదే స్థితిలో ఈయన భగవంతుని యొక్క అనంత అస్తిత్వం అనేటువంటి మహాసాగరంలో మునిగి ఉండిపోయేవాడు. మజూబ్గా ఉన్న అతని అనంత ఆనందానికి అతను ప్రభువు. మానవ చైతన్యం లేని కారణంగా మజూబ్ని ఏ బాధలు బాధించలేవు. ఇక్కడ మరి పరిపూర్ణమైనటువంటి దివ్య చైతన్యంలోనే ఉండిపోయాడు కాబట్టి సాధారణమైనటువంటి భౌతికమైనటువంటి ఏ రకమైనటువంటి బాధలు ఆయనకి బాధించలేవు. భగవద్ అనుభవం పొందిన వ్యక్తి ఒక సద్గురువు లేక కుతుబ్ స్థితిని చేరాలంటే భగవత్ స్థితి నుండి కిందికి దిగి మొదటిగా మనోమయ ప్రపంచము, తర్వాత సూక్ష్మ ప్రపంచము, చివరికి స్థూల ప్రపంచం యొక్క చైతన్యం తిరిగి పొందాలంటే ఈ 2 రకాలు. అంటే మొదటిది ఈయన ఎవల్యూషన్ లో వెళ్ళిన తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్ లో మానవుడై వచ్చాడు. మానవుడై వచ్చిన తర్వాత ఇన్వల్యూషన్ ప్రాసెస్ లో ఆ సద్గురు స్థితికి చేరాడు. సద్గురు స్థితి నుంచి ఈయన సద్గురు శరీరాన్ని నిలుపుకొని మళ్ళీ తిరిగి సృష్టి చైతన్యంలోకి రావాలంటే మళ్ళీ అదే పంధాలో అదే దారిలో మళ్ళీ ఆ మొదట ఇటు నుంచి వెళ్ళేటప్పుడు స్థూల సూక్ష్మ మానసిక మనోమయ ప్రపంచాలు దాటాలి. ఇప్పుడు రిటర్న్ జర్నీ మళ్ళీ అంటే మనోమయ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, తిరిగి స్థూల ప్రపంచం యొక్క ఆ చైతన్యానికి తిరిగి రావాలి. వస్తేనే ఈయన సద్గురువుగా ఈయన ఇక్కడ ఈ ప్రపంచంలో ఆయన తాలూకా చర్యల్ని చేయగలుగుతాడు. ఇలా కిందికి దిగడంలో విపరీతమైన బాధను అనుభవించాల్సి వస్తుంది. ఈ వ్యధే తాజుద్దీన్ అనుభవిస్తున్నటువంటి నిజమైన వ్యధ. అంతేగాని ఒంటరితనం, ఉన్మాదం అతని వ్యధకి కారణం కానే కాదు. మనము బాబా తాలూకా ఇది చూసేటప్పుడు పూనా నగరంలో ఆ ఇంట్లో బాబా ఈ హజరత్ బాబా జాన్ చుంబనం
నుదుటి మీద ముద్దు ఇచ్చేసినప్పుడు ఏకకాలంలో ఒకేసారి అంత దీనికి చేరిపోయాడు కదా. అక్కడ ఒక రాతి మీద ఈయన నుదురు కొట్టుకునేవాడు. మళ్ళీ భౌతిక చైతన్యానికి రావడానికి అంతటి అంటే మనకి కళ్ళకి కట్టినట్టుగా మనకి ఈ బాబా చరిత్ర మనకు తెలుసు. ఎవరికైనా ఈ తాలూకా ప్రయాణంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అదే స్థితి కలుగుతూ ఉంటుంది. ఇలా సుమారు 4 సంవత్సరాల పాటు తాజుద్దీన్ పిచ్చివాడుగానే ప్రవర్తించేవాడు. అతని మేనమామ అయినటువంటి అబ్దుల్ రెహమాన్ మేనల్లుడి పరిస్థితికి జాలిపడి చందా అంటే వాళ్ళ ప్రదేశం, తన ఇంటికి తీసుకెళ్లి రకరకాల వైద్యాలు చేయించాడు. కానీ ఫలితం శూన్యం. ఇందుకు మామూలు సాధారణమైనటువంటి పిచ్చి కాదు కదా ఇది. ఆ వైద్యాలకు లొంగుతుందంటే అది ఫలితం శూన్యమైంది. అప్పటికి తాజుద్దీన్ వయస్సు 22 ఏళ్ళు అయ్యాయి. ఇక తన మేనలుడు పిచ్చి తగ్గదని అతనికి ఒక కంక్లూజన్కి వచ్చాడు ఈ మేనమామ. తాజుద్దీన్ వదిలిపెట్టేశాడు. తాజుద్దీన్ నిరాశ్రుడై అనాథగా మిగిలాడు. తిరిగి కాంప్టీ పట్టణానికి చేరిన తాజుద్దీన్ పరిస్థితి శారీరకంగాను మానసికంగాను దుర్భరంగా మారింది. పట్టణవాసులంతా తాజుద్దీన్ని ఒక మూర్ఖుడిగా ఎంచి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అతని బాధ అంతా సృష్టి చైతన్యం తిరిగి పొంది తద్వారా మానవాళి బాధలను తగ్గించడం కోసమేనని ఎవరికీ తెలియదు. కాంప్టీ వాసులు పెట్టే బాధలు తప్పించుకోవడానికి తాజుద్దీన్ తరచూ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల్లో సంచరిస్తూ గడిపేవాడు. తిరిగి అతను పట్టణంలోనికి ప్రవేశించిన ప్రతిసారి ప్రజలు అతను ఇష్టంగా గమనించి అతను తాము అనుకున్నట్లుగా ఒక మామూలు పిచ్చివాడు కాదు అని గ్రహించేవారు. అప్పుడు వాళ్ళకి తెలిసొచ్చింది. అయితే పిల్లలు మాత్రం ఇంకా అతన్ని వేధిస్తూనే ఉండేవారు. వాళ్ళు గేలి చేస్తూ ఉండేవారు. అతనిపై రాళ్లు కూడా విసిరేవారు. కానీ తాజుద్దీన్ వారించేవాడు కాదు. తనపై విసిరిన రాళ్లను ఏరి తిరిగి పిల్లలకి దొరకకుండా చూసేవాడు. అయితే దివ్య ప్రణాళికలో రాళ్లతో కొట్టబడడం కూడా తాజుద్దీన్కి సృష్టి చైతన్యం పొందడం అనే ప్రక్రియలో ఒక భాగమేనేమో. ఈ అల్లరి పిల్లల వేధింపుల ద్వారా, రాళ్ల దెబ్బల ద్వారా బహుశా దావూద్ చిష్టి తాజుద్దీన్ని సృష్టి చైతన్యానికి తిరిగి తీసుకువస్తూ ఉన్నాడు. అంటే ఇతనికి సద్గురువు ఏ రకమైన ఏ సద్గురువుతో ఈయన సాంగత్యం చేసి బ్రహ్మానంద అనుభవానికి లోనయ్యాడో, అంటే సద్గురువు మనం చాలా సరైనటువంటి సద్గురువు గనక దొరికితే ఆయన తన తాలూకా శిష్యుడి పట్ల చాలా తీవ్రమైనటువంటి చర్య తీసుకుంటాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఏ మార్గంలోకి గమ్యానికి చేర్చాలో ఆ సహాయం అంతా కూడా ఆయన చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఈయన దావూద్ చిష్టి ప్రణాళికలో సృష్టి చైతన్యం తిరిగి పొందడం అనేటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగం అయి ఉండొచ్చు. ఆ అల్లరి పిల్లల వేధింపుల ద్వారా, రాళ్ల దెబ్బల ద్వారా బహుశా దావూద్ చిష్టి తాజుద్దీన్ని సృష్టి చైతన్యానికి తిరిగి తీసుకొస్తూ ఉన్నాడు. అందువలనే వేధింపులు, రాళ్ల దెబ్బలు తట్టుకున్న కొంతకాలానికి తాజుద్దీన్కి మామూలు చైతన్యం తిరిగి వచ్చింది. అతని వయసు అప్పటికి 22 సంవత్సరాలు దాటిపోయాయి. అతను కుతుబ్ స్థితిని పొందాడనేటువంటి విషయం ఎవరికి తెలియదు. ఆ అత్యున్నతమైనటువంటి స్థాయి ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మికమైనటువంటి క్రమంలో ఆ స్థితికి చేరాడనేటువంటి విషయం ఎవరికి తెలియదు. కాలక్రమేణా యువకుడైనటువంటి ఆ సద్గురువుని ప్రజలు గౌరవించడం మొదలుపెట్టారు. ఒకసారి వీధుల్లో తిరుగుతూ తాజుద్దీన్ ఒక సాలివాని ఇంటిలోనికి వెళ్ళాడు. తీవ్రమైన స్వరంతో ఇలా చెప్పాడు: నీ కుటుంబాన్ని, విలువైన వస్తువులను తీసుకుని తక్షణమే ఇల్లు విడిచి బయటికి వెళ్ళిపో, అది మంచిది, అది నీకు మంచిదని ఆ ఇంటి యజమానికి చెప్తే, ఇంటి యజమాని ఒక క్షణం పాటు సందేహించి ఆ ఆగంతుకంలోనే, అంటే ఈ తాజుద్దీన్ బాబాలోని సాధు లక్షణాలను గౌరవించి తదనుగుణంగా ఇంటి నుండి బయటికి వచ్చాడు. కొన్ని క్షణాల్లో మంటలు అంటుకుని ఇల్లు బూడిదైంది. ఆ సాలివాని కుటుంబము, ఆ విలువైన వస్తువులు ఆ విధంగా రక్షించబడ్డాయి. మరో సందర్భంలో ఒక వ్యక్తి తాజుద్దీన్ వెతుకుతూ వచ్చి, హజరత్ త్వరగా రండి, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, కొద్ది క్షణాల్లో చనిపోయేలా ఉంది, త్వరగా వచ్చి కాపాడండి అని అర్థించాడు. ఆ బాలికకు అంతవరకు చేయించినటువంటి వైద్య చికిత్సలు ఏ విధమైన ఫలితం ఇవ్వలేకపోయాయి. తాజుద్దీన్ కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుని తర్వాత చిరునవ్వుతో ఇలా అన్నాడు: నీ కుమార్తె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, ఆమె వద్దకు వెళ్ళు అని. అంటే ఈయన ఈ సద్గురు స్థితిలో ఉన్న వాళ్ళు ఈ రకమైనటువంటి మానవాతీత శక్తులు చేస్తారు. అది కొద్దిగా ఉన్నతమైనటువంటి స్థితులకు కొన్ని వాడుతూ ఉంటారు. అది మనకి ఇక్కడి వరకు తాజుద్దీన్ బాబా చరిత్రని
మనం చదువుకునేంత వరకు. ఆ మిగిలిన వృత్తాంతాన్ని రేపు ఇదే సమయంలో ఇంకొకరు చదివితే అప్పుడు మనం వినవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబా వారికి, మీ అందరికీ జై మెహర్ బాబాలు తెలియజేస్తూ, అవతార్ మెహర్ బాబా కి జై. ఆ పేజ్ నెంబర్స్ అవి పెడతాను.